సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రము 47. శ్రీ పీఠికాపురము నుండి పంచదేవు పహున్నకు విచిత్రముగా తన తల్లిదండ్రులను ఇంకను ఆశ్రితులను రప్పించుట. శ్రీపాదుల వారు ఎవరికైనను ధర్మకర్మలు ఎట్టివో తూచి కొలిచి ఇచ్చెదరు. శ్రీపాద శ్రీవల్లభుల దర్బారునందు భోజనము సమృద్ధిగా పెట్టబడుచుండెను. అదేమి వింతయో కాని అన్నపరాసులను ఎంతగా తీసిపెట్టుచున్నను తరుగుట అనునదియే లేదు. మిగిలిపోయిన అన్నమును శాఖపాకములను ఆ మహాప్రభువు కృష్ణానదిలో పోయించెను. జలాచరములకు కూడా శ్రీపాదులు వారి ప్రసాదము అందచేయబడినది. శ్రీపాదులు వారు బాపనార్యులతో ఇట్లనిరి, తాత, శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతమును గావించితివి. నన్ను అవతరింపవలసినదని ఎంతో ఆర్తితో భరద్వజుని ఆధ్వర్యమున త్రేతాయుగమునందు పీఠికాపురమున సావిత్రి కాటక చయనము మహర్షులందరూ చేసిరి. ఇచ్చిన మాటను నిలుపుకొనుటకు నేను అవతరించితిని. బ్రహ్మస్వరూపము వాక్కునకును మనసునకును అందరానిదనియు దత్తప్రభువునకు సాధ్యములు అనునవి ఉండవని గంటవలే కొట్టి చెప్పెదవు. దేశకాలములను నేను సాగదీయగలను, సంకోచింపచేయగలను. నా ఇచ్చకు తిరుగులేదు. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నును ఏకము చేయగలను. అంతరిక్షమునందలి ఖగోళములన్నయును నా చేతుల్లోని బంతులు వంటివి. నీవు లాభద మహర్షిగాను నందునిగాను భాస్కరాచార్యునిగాను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించి తిని. నేడు బాపన్నావధానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చి తిని. ఇందులో ఆశ్చర్యపడవలసినంతటి గొప్ప విషయము ఏమీ లేదు. అంతటా వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇట్లనెను, బంగారు కన్నయ్య, నీకు సర్వమును అతి సాధారణముగా కనిపించును. మాకు మాత్రము అంతయును అసాధారణముగాను రోమాంచకముగాను ఉన్నది. శ్రీపాదులు ఇట్లనిరి, తాత, నేను బహు నేర్పరి అయిన షరాబును. ఎవరికి ఎంత ఇయ్యవలెనో వారి ధర్మకర్మములు ఎట్టివో తూచి కొలచి మరీ ఇచ్చేదను. నా నుండి వెలువడే ఒక చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారును. అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకొనజాలదు. కొద్దిపాటి కొండలిని ఇచ్చననే మీరు భరించలేరు. అందుచేతనే నన్ను నేను మాయలో దాచుకొందును. అవసరము కలిగినదని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన లీలనైనా ప్రదర్శింపగలను. నేను ఎత్తలేని బరువు లేదు. నేను పరిష్కరించలేని సమస్య లేదు. నేను ఇయ్యలేని వరములు లేవు. నేను చెయ్యలేని కార్యములు లేవు. పీఠికాపురము నుండి మిమ్మలను ఈ విధముగా రప్పించుటలో ఉద్దేశ్యము నేను దత్తుడునని ఎరకపరుచుటకే. నరసింహవర్మ ఇట్లనిరి, సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియుడవు నీవే. తక్కిన వారందరను నామమాత్రపు క్షత్రియులు. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, క్షత్రియత్వము నా స్వభావమునందు ఎల్లప్పుడూ ఉన్నది. నీవు శివాజీ మహారాజు అను నామమున మహారాష్ట్రమునందు అవతరించి సనాతన ధర్మమును రక్షించవలసినదిగా ఆజ్ఞాపించుచున్నాము. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాద సార్వభౌములకు జయము జయము అని పలికరి. అమ్మాజమ్మ గారిట్లనరి, నాయనా బంగారు కన్నా, నీ కళ్యాణమును కనులారా చూడవలనని ఎంతగానో ఆశపడుచుంటిని. నీ కళ్యాణము రంగరంగ వైభవముగా జరగవలనని, నీకు కళ్యాణనామమును దిద్ది పెండ్లి కొడుకుగా చూడవలనని ఉన్నది. అంతటా శ్రీపాదులు వారు, అమ్మమ్మ ఆవశ్యకము. అమ్మమ్మ ఆవశ్యము, అట్లే యగుగాక. నేను కల్కి అవతారముగా శంబల గ్రామమున జన్మించి సింహళమునందు పద్మావతి అను పేర జన్మించిన అనఘాలక్ష్మిని లోక కళ్యాణ కారకముగా వివాహమాడిదెను. అందులకు ఇంకనూ కొంత సమయం ఉన్నది. మీ కోరికను తప్పక నెరవేర్చెదెను. ఏనాడైతే క్రొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయమని గుర్తెరుంగుడు. ధర్మశాస్త్రగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా. కొంత సమయం వరకు వేచి ఉండక తప్పదు.
కొంత సమయము వరకు వేచి ఉండక తప్పదు అనిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 47వ అధ్యాయము 2వ పేజీ. మాయా నాటక సూత్రధారి లీలా వినోదము. వెంకట సుబ్బమాంబ గారు, కన్నయ్య, నీవు పాలు, పెరుగు, మేగడ, వెన్న సేవించి చాలా రోజులైనది. నా చేతులతో తినిపించవలనని కోరికగా ఉన్నది అనిరి. అంతట శ్రీపాదుల వారు, అమ్మమ్మ, ఆవశ్యము తినిపింపుము, నేను చాలా అలసి ఉన్నాను. మీరు బయలుదేరున్నప్పుడు పాలు, పెరుగు, మేగడ, వెన్న తెచ్చుచున్నారని తెలియను. అనేక రోజుల ప్రయాణములు అవి చెడిపోవా? మీ యొక్క వాత్సల్య ప్రేమకు అధీనయ్యి ఆ పదార్థములు చెడిపోకుండా ఈ విచిత్ర విధానమున మిమ్మలను ఇచ్చటకు రప్పించి తిని, అమ్ముమ్మ ఎంత కష్టమును సహించి తినో చూడుము. అనేక క్రోసుల దూరము 18 గుర్రపు బండ్లను ఒంటరివాడిని ఈడ్చుకొని వచ్చుట సామాన్యమైన విషయమా? ఒళ్ళంతయును నొప్పులుగా కూడా ఉన్నది. నా చేతులు ఎంత బొబ్బలెక్కినవో చూడుము అనినంతనే వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కటి ఆశ్చర్యపడిరి. నిజముగానే శ్రీచరణుల చేతులు బొబ్బలెక్కినవి. వెంకట సుబ్బమాంబ వారి చేతులకు వెన్న రాసినది. వేడి నీళ్లు కాపడము కూడా పెట్టబడినది. అసలు మాయానాటక సూత్రధారి లీలా వినోదమునకు లీలా వినోదమునకు అంతెక్కడా? రాజమాంబ, బంగారు కన్నా, నీకిష్టమైన హల్వాను చేసి నీ వెండి గిన్నెలో పెట్టి తెచ్చి తిని, దగ్గరకు రా నాయనా, నా చేతులతో కాస్త తినిపించెదను అని పలుకగా శ్రీపాదుల వారికి వారి అమ్మమ్మలు ముగ్గురును కలిసి ఆ హల్వాను తినిపించిరి. ఆ హల్వా ఎంత తీసినను తరుగుటయే లేదు. శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదమును నడిపిరి. శ్రీపాదుల వారు, అమ్మమ్మలు ముగ్గురికి నా యందు ప్రేమ ఉండుగాక, ఇంత హల్వాను ఒక్కడనే తిన్న ఎడల జబ్బు చెయ్యదా? మీరు చేయు ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించి తమ అన్నలకు, చెల్లెళ్లకు, భర్తలకు స్వయముగా తమ చేతులతో హల్వాను తినిపించిరి. ఈ వచ్చిన వారిలో వెంకయ్యను పంటకాపు ఉండెను. అతని ఇంటినే శ్రీపాదుల వారు దత్తదీక్షలనిచ్చిరి. వెంకయ్యకు కూడా తన చేతులతోనే హల్వాను పెట్టి గుర్రములు తోలిన వారికి, గుర్రములకు మిగిలిన అందరికీ పెట్టమనిరి. ఆ వెండి గిన్నెను వెంకయ్యకు బహుమానముగా నిచ్చిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 47వ అధ్యాయము 3వ పేజీ. అప్పలరాజశర్మ, నాయనా బంగారు, నీవు దత్తప్రభువని తెలియక ఏమైనా అపరాధములను చేసిన ఎడల క్షమించవలసినదని ప్రార్థించిరి. నాన్న, నేను నీ బిడ్డను, తండ్రిని బిడ్డ క్షమించుటయా? ఎంతటి విడ్డూరము! మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతమును కురిపింపవలెను, సదా నా అభ్యుదయమును కాంక్షింపవలెను అని పలికిరి. వెంకటావధానులు గారును ఆమె ధర్మపత్నియు కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండిరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, మామయ్య, మన బంధము శాశ్వతమైనది. నేను మీకు మాత్రమే మేనల్లుడును కాను. నీ వంశములో జన్మించిన ప్రతి వ్యక్తియు నన్ను మేనల్లునుగానే భావించవచ్చు. నేను దివ్యలీలలతో మేము అలరించెదను. కల్కి అవతార సమయమునందు పద్మావతీదేవిని కుమార్తెగా భావించి మీ ముచ్చటలన్నయ్యను తీర్చుకొనవచ్చును. సుమతి మహారాణికి దుఃఖము పెళ్ళుబీకెను. కళ్యాణనామమును దిద్ది పెండ్లి కుమారునిగా చూచుకొనవలనన్న కోరిక ఆమెకు తీరకపోగా తన కన్న బిడ్డ యతీశ్వరుడయ్యి విరాగిగా కనిపించుట ఆమెకు దుస్సాహమాయెను. అంతట శ్రీపాదులు వారు కన్న తల్లి దరిచేరి, అమ్మా, నాకు అనసూయామాత ఒకటి, నీవు ఒకటి కానే కాదు. మీ కోరికలను కల్కి అవతారమున తప్పక తీర్చెదను అని అభయమిచ్చిరి. అమ్మ, నీ గర్భవాసమున జన్మించుట చేతనే నేను ఇంత గొప్ప వాడినైతిని. నీ వాత్సల్యామృతము చేతనే నేను పోషింపబడినది. అమ్మా వాసవి, ఎంత పనిచేసినదో చూచితవా?
నాకు ఆకలి కాగా పసిపాపుడుగా మారి అనసూయామాత వద్ద స్తన్యము గ్రోలుటకు పోగా ఆ రక్కసి పాలన్నయ్యను తానే త్రాగివేసి, అన్నా నీవు సుమతీమాత వద్దకు పోయి పాలు త్రాగుము, నీవు ఆలస్యము చేసినచో ఆ పాలను కూడా నేనే త్రాగివేసిదనని బెదిరించినది. నేను ఏమి చెయ్యవలనో నీవే చెప్పమ్మా అనిరి. ఈ మాటలను అన్న తక్షణము శ్రీపాదుల వారు పసిపాపుడుగా మారిపోయిరి. క్రింద కటికి నేల మీద పరుండి తన తల్లి వైపు దీనముగా చూడసాగిరి. అంతట సుమతీ మహారాణికి దుఃఖము పెళ్ళుబీకి వచ్చినది. బిడ్డను ఎత్తుకొనది, స్తన్యమునిచ్చినది. అమ్మా వాసవి అని పిలిచినది. శ్రీపాదుల వారి పోలికలోనే ఉన్న నెలల పసిబాలిక నేల మీద కనబడినది. ఇద్దరును చెరోవంక స్తన్యపానము చేసిరి. సుమతీమాతకు దుఃఖమంతుయను పటాపంచలైనది. వెంకయ్య ఇట్లనెను, మహాగురువులకు ఒక చిన్న విన్నపము. ఇంతటి దివ్యలీల నడిచిన ఈ దర్బారు ప్రదేశము, దీనిని ఆనుకొనియున్న విశాల భూభాగము విశ్వవిఖ్యాతమవ్వలెను. శ్రీపాదులు ఇట్లనిరి, భవిష్యత్కాలమున నా దర్బారు పక్కా భవనముగా నిర్మింపబడును. అందులో గోవులు కూడా ఉండును. అందు నా లీలలను ఎన్నింటినో ప్రదర్శించెదెను. ఇది నా కళ్ళారా చూసిన అనుభవము. ఇందు నేను వ్రాసినది అక్షర సత్యము. అచటనున్న ఆగంతులందరికీ నిద్రమత్తులాంటిది ఆవరించెను. కొద్దిసేపటిలో నేనును సన్యాసియును శ్రీపాదులు వారును తప్ప మరెవ్వరూ ఆ దర్బారున లేరు. వారందరూ ఏమైనారోనని నేను ఆందోళన చెందితిని. ఏదైనా రాక్షసమాయ వారిని బలికొన్నదా అను సందేహము కలిగినది. శ్రీపాదులిట్లనిరి, నా సన్నిధిలో ఏ రాక్షసమాయను పనిచెయ్యదు. వారందరినీ తిరిగి క్షేమముగా పీఠికాపురమునకు చేర్చితిని. యద్భావం తద్భవతి. నన్ను ఎవరు ఏ భావముతో అర్చించెదరో వారిని ఆ భావములోనే తరింపచేయుదును. ఇది నా వ్రతము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 47వ అధ్యాయము సమాప్తం.